ఫైనల్లీ డిపెండింగ్ ఛాంపియన్స్ టీమిండియా మరోసారి ఫైనల్లో అయితే అడుగుపెట్టింది. దాని గురించి మాట్లాడుకుందాం వేరే వీడియోలో. ఇప్పుడైతే నెట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ కంటే ముందు శామ్ కరణ్ ఇండియాతో సెమీఫైనల్ అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేది ఏంటంటే, వాంకడే స్టేడియంలో ఎవరైతే ఇండియన్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరినీ సైలెంట్గా ఉంచుతా అని చెప్పి. సో సైలెంట్గా ఉన్నారు ఎప్పుడు శామ్ కరణ్ అవుట్ అయిపోయినప్పుడు. సో ఏంటంటే శామ్ కరణ్ ఏదైతే స్వాగ్తో ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో శామ్ కరణ్ మర్చిపోయాడు. ఆ స్వాగ్ పుట్టిందే మా వాళ్ళని చూసి. సో మా వాళ్ళకంటే యాటిట్యూడ్, మా వాళ్ళకంటే జీ బల్బు ఎవ్వడికి కూడా ఉండదు. అది శామ్ కరణ్ తెలుసుకోవాలి. అండ్ ఇంకోరు ఎవరు అంటే మన మహమ్మద్ అమీర్, పాకిస్తాన్ మాజీ ప్లేయర్. ప్రతిసారి ఏంటంటే ఆ కుక్కతో ఒక వంతర్లాగా మనోడు బురిడి బాబా అనమాట. టీమిండియా సూపర్ 8లో రాదు అన్నాడు, సూపర్ 8లోకి వచ్చింది. తర్వాత సెమీస్లోకి వెళ్ళదా అన్నాడు, తర్వాత సెమీస్లోకి వచ్చింది. తర్వాత ఫైనల్ చేరదా అన్నాడు, ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. ఇలాగే నువ్వు ఇంకా మాట్లాడుతూ ఉంటే మీ ఓన్ దేశానికి, మీ పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఫ్యాన్సే నిన్ను చెప్పు తీసుకొని ఈ చెంప ఆ చెంప వాయిస్తారు. ఎందుకంటే నువ్వు చెప్పింది ప్రతిసారి రివర్స్ అవుతుంది కాబట్టి ఆ బురిడి బాబా వేషాలు బంద్ చేసుకో. ఇక ఫైనల్గా మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మ్యాచ్ నిన్న కన్నుల పండుగ జరిగింది. చివరి బాల్ వరకు హోరైపోవడం జరిగింది రెండు టీములు కూడా. కన్నుల పండుగ ఎందుకంటున్నా అంటే, రోహిత్ శర్మ ఎలాగో ఉంటాడో మనందరికీ తెలిసిన విషయమే. ఎంఎస్ ధోని చాలా రోజుల తర్వాత ఎంఎస్ ధోని కనిపించడం జరిగింది మనకు. అలాగే కేఎల్ రాహుల్ కనిపించడం జరిగింది. అండ్ సెలబ్రిటీస్ అయితే అనిల్ కపూర్, రణబీర్ కపూర్, వరుణ్ ధవన్, మన శ్రీలీల, ఇంకా అంబానీ ఫ్యామిలీ, ఇలా చాలామంది ఉన్నారు. కనిపించిన వాళ్ళు కొంతమంది, కనిపించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది సెలబ్రిటీలు అయితే నిన్న హాజరు కావడం జరిగింది. ఎందుకంటే మ్యాచ్ ముంబైలో జరుగుతుంది కాబట్టి. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ టీం బౌలింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ టీమిండియా సూర్యకుమార్ని అడిగినప్పుడు కూడా సూర్యకుమార్ ఏమన్నాడంటే, ముందు మేము బ్యాటింగ్ చేస్తాం. ఎందుకంటే ఏదైతే మన వాంకడే స్టేడియం ఉందో ఆ కోన వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు ఆడేది అక్కడే కాబట్టి కోన వాళ్ళందరికీ తెలుసు. అండ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాను, సంజు శాంసన్కి సెల్యూట్. నిజంగా బెంచ్ నుంచి ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. బెంచ్ మీద కూర్చున్న పొజిషన్ నుంచి ఫైనల్ వరకు తీసుకొచ్చాడంటే నిజంగా సెల్యూట్ చెప్పాలి. అంతకుముందు మ్యాచ్లో 97 రన్స్ చేశాడు. కీలకమైన మ్యాచ్లో 97 రన్స్ చేసి సెమీఫైనల్లో అడుగు పెట్టేలా చేశాడు. అండ్ నిన్నటి మ్యాచ్లో 89 పరుగులు చేశాడు. ఎక్కడ కూడా సెల్ఫ్గా ఆడలేదు. స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ, సెల్ఫ్గా ఎక్కడ ఆడలేదు, స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ అవతల బాలర్లను ఉతికి ఆరేశాడు. నిన్న చిన్న స్టేడియం అయినప్పటికీ ఉతికి ఆరేశాడు. ఎక్కడ కూడా సెల్ఫ్గా ఆడలేదు. సెల్ఫ్గా ఆడాలనుకుంటే మనం 97 పరుగులు చేసినప్పుడే సెంచరీ చేసే అవకాశం ఉంది, కానీ అక్కడ చేసుకోలేదు. నిన్న కూడా కొద్దిగా ఆపుతూ ఆడితే సెంచరీ చేసుకునేవాడు. కాకపోతే తన ప్రయోజనం కంటే టీం ప్రయోజనం ముఖ్యం. టీంని సెమీస్లోకి తీసుకొచ్చాడు. టీంని ఫైనల్లోకి తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు అంటే ఖచ్చితంగా సంజు శాంసన్. నిన్న 42 బాల్స్లో 212 స్ట్రైక్ రేట్తో 8 4లు 7 6లతో 89 పరుగులు చేసి టీమిండియాకి ఆ బేస్ ఉంటుంది కదా, ఎప్పుడైనా పవర్ ప్లేలో ఏదైతే బేస్ అందుకుంటుందో ఆ బేస్ కరెక్ట్గా అందుకుంటే తర్వాత మిడిల్ ఆర్డర్లో వచ్చిన వాళ్ళు ఉతికారేస్తారు. ఆ బేస్ అనేది కరెక్ట్గా దొరికింది. సో నిజంగా సంజు శాంసన్ బెంచ్ నుంచి ఫైనల్ వరకు టీం వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వే. ఎందుకంటే సంజు శాంసన్ లేకపోతే ఏమయ్యేదో తెలియదు, కానీ నిజంగా సంజు శాంసన్ కరెక్ట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. నిజంగా సంజు శాంసన్కి మళ్ళొకసారి హ్యాట్సాప్. ఇక నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ మళ్ళోసారి స్ట్రగుల్ అవుతున్నాడు. మళ్ళీ స్ట్రగుల్ అవుతున్నాడు. ఒక్క మ్యాచ్లో మాత్రమే నడవడం జరిగింది ఈ టోర్నీలో. మరి నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్లో ఉంచుతారా? మ్యాక్సిమం ఉంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ విధ్వంసం ఎలా క్రియేట్ చేయగలడో మనకు తెలుసు. బట్ ఏంటంటే అభిషేక్ శర్మ కనీసం ఫైనల్లోనైనా కొట్టి, ఈ మిగతా టోర్నీలో అయినా నడవకపోయినా సరే, ఒక్క మ్యాచ్లో నడిచావు, మిగతా ఇదంతా నడవకపోయినా ఏంటంటే ఈ ఫైనల్ మ్యాచ్లోనే నడవాలని కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి ఏంటంటే అభిషేక్ని తప్పించి వేరే వాళ్ళని తీసుకోవాలి, అభిషేక్ నడవట్లేదు అని చెప్పి. సో ఏంటంటే ఇక ఇక్కడ వరకు చూసారు, ఒక్క మ్యాచ్ పెద్ద ఫరక్ పడదు. సో ఏంటంటే అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్లో విధ్వంసం అంటే ఏంటో కనీసం ఆ ఫైనల్ మ్యాచ్లో అయినా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ అభిషేక్ శర్మ షార్ట్ సెలక్షన్లో రాంగ్ సెలెక్షన్ చేసుకుంటాడు షార్ట్ కొట్టేటప్పుడు. కాబట్టి అదొక్కటి చూసుకుంటే అభిషేక్ శర్మ పెద్ద ఫరక్ ఏం పడదు. నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఉంటాడు. మ్యాక్సిమం చేంజ్ చేసే అవకాశం అయితే లేదు అభిషేక్ శర్మని. ఎందుకంటే ఉండగలిగితే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలడో మనందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ వచ్చేసి చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్. ఈ చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ నిన్న 39 పరుగులు చేయడం జరిగింది. సో ఏంటంటే ఈ టోర్నీలో స్టార్టింగ్లో బాగానే ఆడాడు. కాకపోతే ఏదైతే ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలో వచ్చిన సంది మనోడి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తగ్గింది. పవర్ ప్లేలో వచ్చినప్పుడు ఉత్తి కారేశాడు. కానీ పవర్ ప్లే నుంచి అంటే సంజు ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి అని చెప్పి, ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి బాగా నడుస్తుంది. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలని చెప్పి మనల్ని మూడో స్థానంలో పంపిస్తున్నారు. అప్పటి నుంచి మనోడు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తగ్గింది. లేకపోతే అంతకుముందు కంటిన్యూగా మినిమం మంచి స్కోర్ చేసేవాడు. నిన్న కూడా బాగానే చేశాడు. బట్ ఏంటంటే కొంచెం ఊపు అనేది తగ్గింది అని అనిపించింది. ఐ థింక్ మరి ఓపెనర్గా అభిషేక్ శర్మని తర్వాత మూడో స్థానంలో పంపి ఒకవేళ ఇషాన్ కిషన్ని ఓపెనర్గా ఎక్కిస్తే ఏ విధంగా ఉంటుంది, అది మీ ఒపీనియన్ అనమాట. మీ కామెంట్ చేయండి. ఒకవేళ
ఓపెనర్గా అభిషేక్ శర్మని, సంజుని కాకుండా సంజుని, ఇషాన్ని పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అదేంటనేది ఫైనల్గా మీ ఆప్షనే మీకు వదిలేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి శివం దూబే నిజంగా నేను మెచ్చుకోవాలంటే శివం దూబేని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను ప్రమోషన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆదిల్ రషీద్ ఉన్నాడు కాబట్టి, స్పిన్నర్లు బాగా ఆడతారు కాబట్టి ఏదైతే స్థానం ఇవ్వడం జరిగిందో ఆ స్థానాన్ని పరిపూర్తి చేసే విధంగా 43 రన్స్ చేయడం జరిగింది. అండ్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 4 సిక్స్లు కొట్టాడు. 4 సిక్స్లు కొట్టి ఒక 4 కొట్టి 43 రన్స్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లోనే కాదు, ఇంతకుముందు మ్యాచ్లో కూడా వచ్చాడంటే ఖచ్చితంగా మనోడి పాత్ర ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎంతో కొంత స్కోర్ చేసే వెళ్తాడు. నిజంగా శివం దూబే ముందు పంపించడం అనేది నిజంగా చాలా క్లారిటీగా, చాలా స్మార్ట్గా ఆలోచించడం జరిగింది. ఇంకా సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు మాత్రమే చేయడం జరిగింది, నిన్న నడవలేదు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా నేను అద్భుతం ఏంటంటే యాటిట్యూడ్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడన్నా ఉన్నారా అంటే ఇండియా టీంలో ప్రజెంట్ ఖచ్చితంగా హార్దిక్ పాండ్యానే. మనోడు స్వాగ్ ఆ విధంగా ఉంటుంది. 12 బాల్లో 27 పరుగులు చేశాడు, 225 స్ట్రైక్ రేట్తో, 3 4లు 2 6లతో. అంటే తక్కువ బాల్స్, T20 అంటేనే తక్కువ బాల్స్లో ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఎక్కువ స్కోర్ చేయాలి, అది T20. ఇక తర్వాత మన తెలుగు తేజం తిలక్ వర్మ అయితే 7 బాల్స్లో 21 పరుగులు చేశాడు, ఒకే ఓవర్లో 3 సిక్స్లు కొట్టాడు. సో ఒక బ్యాటర్ నుంచి T20లో కావాల్సింది అదే. ఎక్కువ బాల్స్ వేస్ట్ చేసి తక్కువ స్కోర్ చేసే బదులు తక్కువ బాల్స్లో ఎక్కువ స్కోర్ చేయగలగాలి. సో అది నిన్న తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా చేయడం జరిగింది. ఇక తర్వాత లాస్ట్కి అక్షర్ పటేల్ వచ్చి ఒక 2 పరుగులు చేశాడు అనుకోండి. బట్ ఏంటంటే ఓవరాల్గా 20 ఓవర్లలో 254 అంటే 253 పరుగులు, 7 వికెట్లు నష్టపోయి 253 పరుగులు చేయడం జరిగింది. మంచి టార్గెట్ని ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే నిన్న ఏదైతే వాంఖడే స్టేడియం ఉందో పూర్తిగా బౌలర్స్ కంటే ఎక్కువగా బ్యాటర్స్కి అనుకూలించింది. బౌలర్స్ని 2 టీముల్లో కూడా బ్యాటర్స్ ఉతికి ఆరేశారు. అండ్ మనకు ఏదైతే ఇంగ్లాండ్ టీం ఉందో జోఫ్రా ఆర్చర్ 61 పరుగులు ఇవ్వడం జరిగింది. మంచి బౌలర్ని ఉతికి ఆరేశారంటే ఏ రేంజ్లో నిన్న బ్యాటర్స్ ఆధిపత్యం నడిచిందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక 253 పరుగులతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీం అనేది ఫిల్ సాల్ట్ 5 పరుగులకే అవుట్ కావడం జరిగింది. తర్వాత జాస్ బట్లర్ 25 పరుగులకు అవుట్ కావడం జరిగింది. ఇక మన హారీ బ్రూక్ 7 పరుగులకు అవుట్ కావడం జరిగింది. కానీ హారీ బ్రూక్ క్యాచ్ ఏదైతే అక్షర్ పటేల్ తీసుకోవడం జరిగిందో నిజంగా ఆ క్యాచ్ని అట్లా రివర్స్లో పోయి పడతాడని చెప్పి ఎవ్వడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. అది చాలా డిఫికల్ట్ క్యాచ్ అయినప్పటికీ అది పట్టి కొంచెం గేమ్ చేంజర్గా మారిపోయాడు. ఎందుకంటే అంతకుముందు హారీ బ్రూక్ ఏ విధంగా ఆడాడో, సెంచరీ చేశాడు, ఏ విధంగా టీంని గెలిపించుకున్నాడో, సెమీఫైనల్ అడుగుపెట్టేలా చేశాడు, మనందరికీ తెలిసిన విషయమే. హారీ బ్రూక్ అద్భుతంగా ఆడడం జరిగింది. బట్ నిన్న లక్ మనోడి వైపు ఉంది. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి జాకబ్ బెత్తల్ గురించి మాట్లాడుకోవాలి. ఏం ఇన్నింగ్స్ ఆడాడు నిజంగా. మనోడు ఉన్నంతసేపు నిజంగా అసలు కాళ్ళు చేతులు వణికిపోయాయి. మనోడు ఉన్నాడంటే ఖచ్చితంగా మ్యాచ్ చేతిలోంచి జారిపోతుందని అనుకోవడం జరిగింది. బట్ ఎండింగ్లో హార్దిక్ పాండ్యా వేసిన బాల్ ఫాస్ట్గా రావడం వల్ల రన్అట్ అయ్యాడు. ఒకవేళ మనోడు ఉంటే ఏమయ్యేదో మ్యాచ్ మనం చెప్పలేం. కానీ జాకబ్ బెత్తల్ నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. 105 పరుగులు చేయడం జరిగింది, 7 సిక్స్లు 8 4లు కొట్టాడు, 218 స్ట్రైక్ రేట్తో నిజంగా వెల్డన్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత టామ్ బటన్ 15 పరుగులు, తర్వాత విల్ జాక్స్ 35 పరుగులు. ఇది కూడా అక్షర్ పటేలే. నిజంగా నేను అక్షర్ పటేల్ ఏమి గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ ఆ బౌండరీలో క్యాచ్ పట్టి పడుతున్నాడని తెలిసి అది శివం దుబేకి అందజేశాడు కదా. నిజంగా నిన్న గేమ్ చేంజర్ అంటే ఖచ్చితంగా మ్యాచ్కి నెంబర్ 1 పొజిషన్లో అక్షర్ పటేల్ ఉంటాడు. ఇక తర్వాత శామ్ కరణ్ 18 పరుగులు. సైలెంట్ అన్నావు, నువ్వే సైలెంట్ అయ్యి అవుట్ అయ్యి వెళ్ళిపోయావు. తర్వాత ఇక ఓవర్టర్న్ 2 పరుగులు. తర్వాత ఆర్చర్ ఒక 19 పరుగులు చేశాడు అనుకోండి. చివరి ఓవర్ అది మన శివం దుబే వేశాడు కాబట్టి అలా వచ్చింది అనుకోండి, లేకపోతే వచ్చేది కాదు. అయినా అది బ్యాటింగ్ పిచ్ ఉంది కాబట్టి కొద్దిగా బౌలింగ్ అనుకూలించలేదు, బ్యాటింగ్కి అనుకూలించింది. ఇక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా బూమ్రాని మెచ్చుకోవాలి. బూమ్రాని అద్భుతమైన స్పెల్ వేయడం జరిగింది. బూమ్రాని 100% మెచ్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 3 ఓవర్లు చాలా ఇంపార్టెంట్ ఓవర్లు. లాస్ట్ 3 ఓవర్లు, ఈ 3 ఓవర్లలో బూమ్రా 18 బాల్లో 45 రన్స్ కావాలి. 18 బాల్లో 45 రన్స్ కావాలన్నప్పుడు బూమ్రా వచ్చాడు బౌలింగ్కి. ఒక్క ఓవర్ వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒక్క ఓవర్ వేసి 6 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అందుకే బూమ్రాని వరల్డ్లో బెస్ట్ బౌలర్ అంటారు. నిన్న కామెంటరీలో కూడా చెప్పడం జరిగింది, మీ దగ్గర ఈ ప్లేయర్ ఉండొచ్చు, మీ దగ్గర ఈ ప్లేయర్ ఉండొచ్చు, కానీ మా దగ్గర బూమ్రా ఉన్నాడు. ఇలాంటి బౌలర్ నాకు తెలిసి ప్రపంచంలో ఏ టీం దగ్గర ఉండడు అని చెప్పి అది 100% కరెక్ట్. ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో 18 బాల్స్లో 45 రన్స్ కావాలన్నప్పుడు ఒక ఓవర్ వేసి కేవలం 6 పరుగులే ఇవ్వడం జరిగిందంటే బూమ్రా నిజంగా వేరే లెవెల్. బూమ్రా నిన్న వేరే లెవెల్ అని చెప్పుకోవాలి బూమ్రాని. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా ఆ తర్వాత 12 బాల్లో 39 పరుగులు కావాలి. 12 బాల్లో 39 పరుగులు కావాలి అన్నప్పుడు హార్దిక్ పాండ్యా
ఒక్క ఓవర్ వేసి 9 పరుగులు ఇవ్వడం జరిగింది. సో అద్భుతంగా కట్టడి చేశాడు. బూమ్రా 6 పరుగులు ఇస్తే హార్దిక్ 9 పరుగులు ఇస్తాడు. 9 పరుగులు ఇవ్వడం జరిగింది. అంటే ఇద్దరి కాంబినేషన్ అనేది కరెక్ట్గా కలిసింది. 12 బాల్లు ఓవరాల్గా వీళ్ళు 15 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 45 రన్స్ కావాలంటే 12 బాల్ వేసి వీళ్ళు 15 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఓవర్ ఒకే ఓవర్ మిగిలింది. ఆ ఓవర్ శివం దుబేకి ఇచ్చారు. ఎందుకంటే నిన్న మన వరుణ్ చక్రవర్తి ఈ లాస్ట్ 3-4 మ్యాచ్ల నుంచి ఎక్కువగా నడవట్లేదు. ఎక్కువ పరుగులు ఇచ్చాడు. 64 పరుగులు ఇచ్చాడు. 64 పరుగులు. ఒకవేళ లాస్ట్ ఓవర్ కూడా ఇస్తే ఏ విధంగా ఉండేదో తెలియదు అని చెప్పి రిస్క్ అయినా సరే లాస్ట్ 6 బాల్లో 30 రన్లు కావాలి కదా అని చెప్పి శివం దుబేకి ఇచ్చారు. బట్ అయినప్పటికీ 7 పరుగుల తేడాతో గెలిచింది. అంటే శివం దుబే ఎన్ని రన్స్ ఇచ్చాడో అర్థం చేసుకోండి. దాదాపుగా 23 రన్స్ ఇవ్వడం జరిగింది. 7 పరుగుల తేడాతో టీమిండియా నిన్న విజయాన్ని అందుకోవడం జరిగింది. సో ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది ఇంకొద్దిగా వర్క్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురే కవర్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే వరుణ్ చక్రవర్తి నడవట్లేదు కాబట్టి మరి ఫైనల్ మ్యాచ్లో చేంజ్ చేస్తారా, కుల్దీప్ని తీసుకొస్తారా మరి వరుణ్ చక్రవర్తి స్థానంలో? మరి ఏంటి సడన్గా ఫామ్ కోల్పోవడం జరిగింది. ముందు మ్యాచ్లో మంచిగా ఆడాడు. లాస్ట్ 3 మ్యాచ్ల నుంచి ఎక్కువగా స్కోర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి వరుణ్ చక్రవర్తి మరి ఏం చేస్తారు? నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి, ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి మరి వరుణ్ చక్రవర్తిని మార్చి కుల్దీప్ని లోపల తీసుకొస్తారా, లేకపోతే వరుణ్ చక్రవర్తిని ఉంచుతారా ఏంటి అనేది తెలియదు. బట్ ఏంటంటే ఓవరాల్గా విన్న టీమిండియా లాస్ట్ వరకు ఉత్కంఠపరమైన మ్యాచ్, లాస్ట్ బాల్ వరకు జరిగింది మ్యాచ్ అనేది. అద్భుతమైన మ్యాచ్, కన్నుల పండుగగా జరిగింది, హోరీగా జరిగింది. ఫైనల్గా టీమిండియా అయితే ఫైనల్లోకి అడుగు పెట్టడం జరిగింది. అండ్ సంజు శాంసన్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, సంజు శాంసన్ ఏదైతే POTM అవార్డు తీసుకున్న తర్వాత ఈరోజు బూమ్రా కానీ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నేను ఈ అవార్డు తీసుకునేవాడిని కాదు. ఎందుకు? బూమ్రా ఇచ్చిన 6 పరుగులతోనే అక్కడ ప్రెషర్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కువ బిల్డ్ అయిపోయింది. అక్కడే 12 బాల్లో 39 రన్స్ అంటే మ్యాక్సిమం అది అసాధ్యం. అసలు 12 బాల్లో 39 రన్స్ అంటే మ్యాక్సిమం అసాధ్యము. అంత చిన్న గ్రౌండ్ మళ్ళీ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. అయినప్పటికీ బూమ్రా కవర్ చేయడం జరిగింది, హార్దిక్ కవర్ చేయడం జరిగింది. అందుకే బూమ్రా లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదని చెప్పి అద్భుతంగా మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సో న్యూజిలాండ్ సెమీఫైనల్లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ 13 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసింది అది న్యూజిలాండ్. ఇప్పుడు ఇండియా ఎలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసిందో మనందరికీ తెలుసు. బట్ ఇండియన్ టీం ఏంటంటే కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒకరిద్దరిపైన ఆధారపడడం కాకుండా ఇంకొంచెం మెరుగవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక సండే ఫైనల్, ఇక గంగమ్మ జాతర అని చెప్పుకోవచ్చు. మరి ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అలాగే క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తినే టీంలో ఉండాలా, లేకపోతే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ని తీసుకుంటే బాగుంటుందా? మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అభిషేక్ శర్మ విషయంలో కూడా ఏంటి, ఓపెనింగ్ అనేది అభిషేక్ శర్మ, సంజు శాంసన్ చేయాలా, లేకపోతే ఓపెనింగ్ అనేది సంజు శాంసన్ ఇంకా మన ఇషాన్ కిషన్ చేయాలా? ఈ 2 క్వశ్చన్స్కి ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ అయితే తెలియజేయండి. సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.